డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో పెన్షన్స్ డే పురస్కరించుకుని శ్రీ కోనసీమ బానోజీ రాయర్స్ కళాశాల విశ్రాంత ఉపాధ్యాయుల ఫ్యామిలీ పెన్షనర్ల యూనియన్ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. కాలేజీలో పనిచేసే వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న ఉపాధ్యాయులు తమ కుటుంబాలతో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని పెన్షన్ పొందుతున్న తమ అనుభవాల్ని తెలియజేయడం జరిగింది. విశ్రాంత ఉపాధ్యాయులకు సన్మానించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రవీంద్రమూర్తి, విశ్వనాథ శాస్త్రి, పిఎస్ రెడ్డి రాజు, నూలు గోపాలకృష్ణ, రమణమూర్తి విశ్రాంత ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మేము 30 ఏళ్ళు 40 ఏళ్ళు సర్వీస్ చేసిన వాళ్ళకి పెన్షన్ లేదంటారా, డిఏ లేదంటారా, ఇది చాలా తప్పది. చాలా గట్టిగా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు. దాంట్లో చంద్రబాబు నాయుడు కూడా యనమల రామకృష్ణని అలా మాట్లాడుకోవడం చాలా తప్పని ఆయన కూడా ఖండించడం జరిగిందన్నమాట. ఇది మనకి తర్వాత తెలిసిన విషయం అది. మంచిది, అలాంటి వ్యక్తి ఆయన పెట్టుకుంటే సెక్రటేరియట్లో అందరూ లేచి ఉంచునేవారు. ఎంజే మాణిక్, దట్ ఈస్ ది స్టేజ్ ఆఫ్ ఎంజే మాణిక్రావు గారు. అలాంటి వ్యక్తి మన యాక్టర్ని లీడ్ చేసి మన వాళ్ళు గౌరవపడమైన, అంటే అప్పట్లో మీకు గుర్తుంటే ఉంటుంది, చాలా నాకన్నా ముందు రిటైర్ అయిన చాలా మంది ఉన్నారు. మన కాలేజీలో ఎక్విడెన్స్ సంతకం పెట్టుకుంటే డబ్బులు తీసుకునే వాళ్ళం జీతం. దేర్ వాజ్ నో డైరెక్ట్ పేమెంట్ దాన్ని. అల్పానాగేశ్వరరావు గారికి హ్యాట్స్ ఆఫ్. అందరికీ ఆయన పాస్బుక్, ఆయన దగ్గర పుస్తకాలు ఉండేవి. ఏది పద్దు పుస్తకాలు. అంటే మన జీతం ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. ఎవరికి తెలుసు? ఫస్ట్ అమలాపురంలో అల్పానాగేశ్వరరావు తెలిసి, ఎందుకంటే కిరాణా కొట్టు ఉండేది. ఆయన అందరికీ అప్పుల మీద ఇచ్చేవారు కదా. శిశురానికి చోటు ఏపు అన్నాడు కృష్ణశాస్త్రి. అంచేత మనస్సు స్థిరంగా ఉంటే వయస్సు లెక్కలేదు. యాదగిరి గారు ఇక్కడ ఉన్నట్టున్నారు, ఏజ్ నెవర్ వెదర్స్ అన్నాడు షేక్స్పియర్. అంచేత తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా ఏ భాషలో అయినా వయస్సుకి కొలత లేదు. అందరికీ వయస్సు వస్తుంది. వయస్సు వచ్చినందుకు సన్మానం ఎందుకు నాకు అర్థం కాదు. ఇది ఒక సంప్రదాయం కింద పెట్టినట్టున్నారు. నేను సున్నితంగా తిరస్కరించినా వీళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకు అంటే